హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. దిస్ ఈజ్ ఛాన్సీ. వెల్కమ్ బ్యాక్. నా ఛానల్లో మామ్ అండ్ బేబీ రిలేటెడ్ కంటెంట్ బోల్డ్ అంత ఉంది. మీరు ఎవరైనా వాచ్ చేయకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఈరోజు ఉగ్గుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 7 months ప్లస్ బేబీస్ కోసం ఈజీగా ఉగ్గు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఓకేనా? ఉగ్గు మా బేబీకి అయితే చాలా ఇష్టం. తనైతే చాలా ఇష్టంగా తింటాడనమాట ఈ ఉగ్గు. మా బేబీ కూడా వస్తాడంట వీడియోలోకి. ఎందుకు ఇప్పుడు సిగ్గు అయిపోతున్నా? చూపించు, ఫేస్ చూపించు. ఇంతసేపు అంత వస్తాను ఏడ్చావు కదా, ఇప్పుడు చూపించు. అయ్యో పప్పి షేమ్ నాన్న నువ్వు. నో, డోంట్ డూ దట్ నాన్న. అలా పెట్టుకోవచ్చా? సొన్నే పెట్టుకోకూడదు కదా. తను కూడా వీడియోలోకి వస్తానని ఏడుస్తున్నాడు ఎంతసేపు అంతా. సో ఫైనల్గా తను వచ్చేసాడు. నేను ఇనిషియల్గా ఏం చేశానంటే రైస్ ప్లస్ 2 పప్పులు తీసుకున్నాను. ఐదర్ కందిపప్పు పెసరపప్పు ఏదో ఒక పప్పులు తీసుకున్నాను అనమాట. తర్వాత అలాగలాగా బేబీకి అలవాటు అవుతున్న కొద్ది నేను పప్పులు యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. కొంతమంది అయితే 6 months ప్లస్ నుంచి కూడా పెడతారు. నేను ఇక్కడ 7 to 8 months ప్లస్ బేబీస్కి యూజ్ అయ్యేలా నేను ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని పల్సెస్ తీసుకోవాలన్నమాట. అన్నీ వాష్ చేసుకొని కంప్లీట్గా డ్రై చేసి రోస్ట్ చేసి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి మనం. నేను ఎలా తీసుకున్నంటే 1.5 cup రైస్ తీసుకుంటే మిగతావన్నీ 1/4 cup అన్ని పల్సెస్ తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మేము ఎలా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది బేబీకి ఎలా పెట్టాలంటే ఒక కప్లో వాటర్ తీసుకొని దాంట్లో 1 spoon పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట, లమ్స్ లేకుండా. దాన్ని మనం 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా రెడీ అయిపోయాక బేబీకి ఇచ్చేయచ్చు. ఇందులో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. సో దీనివల్ల బేబీకి లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఒకటి అన్ని పప్పులు వేస్తాం కదా, సో దీనివల్ల బేబీ గ్రోత్కి కూడా చాలా మంచిది. డిఫరెంట్ గ్రెయిన్స్ వాడతాం కదా, దీనివల్ల ఐరన్ ఉంటుంది అనమాట. ఐరన్ అనేది బేబీస్కి చాలా మంచిది, బ్రెయిన్ డెవలప్మెంట్కి. ఇది డైజెస్ట్ అవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది. వీక్లీ 3 to 4 times పెడితే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి కొత్త ఫుడ్ వాళ్ళకి కావాలనిపిస్తుంది అనమాట. ఇంకా మీ బేబీస్ వెజిటేబుల్స్ ఏమైనా తినకపోతే దీంట్లో యాడ్ చేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఏజ్లో వాళ్ళు బాగా గ్రోత్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి బ్యాలెన్స్డ్ మీల్ చాలా ఇంపార్టెంట్. లైక్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే ముందు స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. తక్కువ పెట్టాలి, ఒకేసారి ఎక్కువ పెట్టేయకూడదు, ఎందుకంటే ఏమైనా అలర్జీస్ ఏమైనా వస్తాయేమో మనం చెక్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట. దీనిలో ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ న్యూట్రిషన్ ఫర్ బేబీస్. బేబీకి స్టార్టింగ్ స్టేజ్లో మనం తక్కువ పప్పులు యూస్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. వన్స్ బేబీ తిన్నాక మనం పప్పులు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మా బేబీకి ఒక 2 పప్పులే ఇచ్చాను అనమాట. అవి మా బేబీకి నచ్చాయి. సో దానివల్ల నేను మిగతా పప్పులు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం ఇప్పుడు బాదం అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాను అనమాట, నాట్ ఎక్కువగా యాడ్ చేసుకోలేదు. స్టార్టింగ్లో బేబీకి మరీ థిక్గా ఉండకూడదు, కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా అస్సలు సాల్ట్ యాడ్ చేయకూడదు. 1 year వరకు అసలు సాల్ట్ అనేది యూస్ చేయకూడదు. I hope this video helps all the moms who are planning to start homemade multigrain uggu. If it useful anpiste, please like the video and subscribe to my channel and give a comment please. What's your baby favorite breakfast? See you in the next video. Until then, stay fit, stay happy. Bye.